హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ బూస్ట్ ఆఫ్ నేను ఎస్ఆర్బి. కంటెంట్లోకి వెళ్ళిపోతాం. మార్నింగే టాక్సిక్ మూవీకి వెళ్ళానండి. టాక్సిక్ అనే పేరు ఎందుకు పెట్టారో ఆ మూవీ చూసిన తర్వాత, చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది. ఎంత టాక్సిక్ గా ఉంటుందా, జనాల మీద ఆ ప్రభావం చూపిస్తుందా అని నేనైతే అనుకోలేదు. సినిమా అయితే ఖచ్చితంగా బాగాలేదు, ఫ్లాప్ మూవీ, అదైతే క్లియర్ కట్ గా చెప్పొచ్చు. దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. బట్ ఒక సినిమా ఫ్లాప్ అని తెలిసి జనాలు చూస్తున్నారు ఓపిక్గా. ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తున్నారు, సెకండ్ హాఫ్ ఏదైనా బాగుంటుందా అని. సెకండ్ హాఫ్ కూడా అలాగే ఉంది, ఆల్మోస్ట్ అన్ని అలా ఉన్నాయి. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుంది. పాజిటివ్ థింగ్ ఇస్ ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆ మ్యూజిక్. ఆ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ కూడా మూవీయే ఓవర్ గా ఉంటుంది, లౌడ్ గా అన్నట్టు, ఏదో వెరైటీగా ఏదో చేపించేద్దాం, ఏదో చూపించేద్దాం అన్నట్టుగా ఉంటుంది. ఆ పర్ఫార్మెన్సెస్ కూడా అలాగే ఉంటాయి. అంటే పర్ఫార్మెన్స్ బాగానే పర్ఫార్మ్ చేశారు, ఎలా చెప్తే అలాగే చేశారు. బట్ అది ఓవర్ గా అనిపిస్తుంది కొన్ని కొన్ని చోట్ల. సో ఆ పర్ఫార్మెన్సెస్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాయి. వాళ్ళతో అలా చేపించారు అంతే. పాజిటివ్స్ అని చెప్పా కదా, అందుట్లో మ్యూజిక్ అనేది కొద్దిగా బాగుంది. మ్యూజికే మూవీకి కొద్దిగా గొప్ప రిలీఫ్ అనమాట. అండ్ ఆ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. మూవీలో చెప్పుకోదగినవి అవే, ఆ సాంగ్స్, ఆ మ్యూజిక్, అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ అఫ్ కోర్స్ ఎస్ గారు పర్ఫార్మెన్స్ అఫ్ కోర్స్ చాలా చాలా బాగుంటుంది. అలాగే చేశారు అంతే, ఆయన ఉన్నారు అందుకనే. కానీ అన్నెసరీ ఫైట్స్, అన్నెసరీ రొమాంటిక్ సీన్స్ అండ్ ఆ స్టోరీ ఎటవుతుంది, ఒక చిన్న స్టోరీ, సరే స్టోరీ లేదని తెలిసి స్క్రీన్ ప్లే బాగా రాసుకోవాలి కదా, అది కూడా లేదు. ఎట్లా పడితే అట్లా ఉంటుంది. మధ్యలో ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంటుందండి, అదేంటంటే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. 1-2 సార్లు జనాలు చూసినప్పుడు విసుకెత్తింది. ఆల్రెడీ KGF 2లో అలాంటి సీన్స్ మనం చూసాం. ఆ కార్ చేసే సీన్ లో స్క్రీన్ ఆఫ్ అయిపోతా ఉంటే ఫస్ట్ 2-3 టైమ్స్ బాగానే ఉంటుంది. దెన్ రెగ్యులర్ గా ఆ సీన్ మొత్తం అలాగే ఉంటే, ఆ సీక్వెన్స్ మొత్తం అలాగుంటే KGF 2లో కూడా జనాలకి బోర్ కొట్టింది, విసిగెత్తింది. బోర్ కంటే విసిగెత్తిందని చెప్పొచ్చు. KGF 2 గురించి మాట్లాడుతున్నాను. సో అందులో స్క్రీన్ ఆఫ్ అయిపోతా ఉంటుంది, మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది, ఆఫ్ అవుతా ఉంటుంది, మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తానే ఉంటుంది. అది KGF 2. ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే ప్యాటర్న్ లో ఎవరో ఎడిటింగ్ చేశారండి. అంటే అది ఫాలో అవడం తప్పు కాదు, బట్ ఎలాంటి సినిమాకి యూజ్ చేయడం అనేది బ్లండర్ మిస్టేక్ అనమాట. సో ఇక్కడ 2-3 టైమ్స్ కి జనాలకు అర్థమైపోయింది, సినిమా గురించి అర్థమైపోతుంది, ఈ అన్నెసరీ ఎడిటింగ్ కూడా దాని గురించి కూడా అర్థమవుతుంది. అంటే మొత్తం ఎడిటింగ్ గురించి చెప్పట్లేదు, జస్ట్ ఆ స్క్రీన్ ఆఫ్ అయ్యే ఎడిటింగ్ గురించి మాత్రమే చెప్తున్నారు. సో అక్కడ ఒక 3-4 టైమ్స్ అయిన తర్వాత జనాలు ఓపిక నశించి ఇంకా ఆపే, మాకెందుకురా ఇది, ఈ సినిమాని ఇక్కడతో ఆపేసి స్క్రీన్ డైరెక్ట్ గా ఆపేసి, లేదో చూపించు, మధ్యలో ఈ స్పెషల్ ఎఫెక్ట్లు ఏంట్రా అని చెప్పి ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు చెప్పారు. సెకండ్ హాఫ్ లో కూడా ఉన్నాయి అనుకుంటా, నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. బట్ అవి వచ్చినప్పుడల్లా చిరాకేసింది, నాకు ఒక్కడికే కాదు, థియేటర్ మొత్తానికి. సినిమా అయిపోయిందండి. ఎట్లాగైతే నేను సినిమాలో మంచి సీరియస్ సీన్ వచ్చినప్పుడు కూడా నవ్వుకుంటున్నారు జనాలు, అరే ఏంట్రా అంటున్నారు. కొన్ని డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి, ఇంకంతే. పాజిటివ్స్ అంతకు మించి ఏం చెప్తా ఉంది. బట్ ఓవరాల్ గా మూవీ ఈజ్ ఫ్లాప్ మూవీ, ఖచ్చితంగా ఫ్లాప్ మూవీ. అస్సలు బాగలేదు. ఓపిక అయితే ఖచ్చితంగా నశించింది. ఫస్ట్ హాఫ్ కే అయిపోయింది. సెకండ్ హాఫ్ లో ఏదన్నా టర్న్ చేస్తాడేమో అని చెప్పి హోప్స్ తో వెయిట్ చేశాను నేను కూడా. బట్ ఎబ్బే, దెన్ సెకండ్ హాఫ్ లో సగం రాగానే ఏంట్రా బాబు ఈ లాగు, ఈ సినిమా ఏంటి, ఆ స్క్రీన్ ప్లే ఏంటి, అసలు స్టోరీ ఏంటి అని. దెన్ క్లైమాక్స్ వచ్చిందండి, మైండ్ బేగింగ్ అనమాట. అసలు మామూలుగా లేదు. ఏం జరుగుతుందిరా, ఏం చూపిస్తున్నావురా అంటే, డైరెక్టర్ గారి గురించి చెప్తున్నాను. ఫీమేల్ డైరెక్టర్ కదా, గీతూ మోహన్ దాస్ గారు. సో తను ఏం చూపిస్తున్నారు ఏంట్రా అని చెప్పి నాకే కాదు, థియేటర్ లో ఉన్న వాళ్ళకి బుర్ర పాడైపోతుంది, పిచ్చెక్కిపోతున్నారు అనమాట. ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం. సో ఆ క్లైమాక్స్ రాగానే ఓహో ఇలా ఉందా అని చెప్పి, ఇక్కడ కూడా స్టోరీ ఏం రివీల్ చేయనండి, అది చూసే వాళ్ళకి అర్థమవుతుంది, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. పిచ్చిగా ఉంది నిజంగా. నేను ఒక మూవీ గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడాల్సి వచ్చింది అనుకోలేదు. చాలా వర్స్ట్ గా ఉందండి నిజంగా. అంటే ఆమెకి తీయడం రాలేదా అది ఇది అని నేనైతే చెప్పనండి. వాళ్ళు ఒక స్టోరీ అనుకున్నారు, ఒక స్క్రీన్ ప్లే అనుకున్నారు, దాన్ని తీశారు. మధ్యలో ఏదో మార్పులు వచ్చినాయి అది ఇది అని చెప్పి చాలా సోషల్ మీడియాలో హడావుడి వచ్చింది. కానీ మార్పులు చేస్తేనే ఎలా ఉందా, మార్పులు చేయకపోతే ఇంకెంత ఉందో అనేది నా క్వశ్చన్ అనమాట. బట్ వాళ్ళు అనుకున్నది తీశారు, అది మనకు నచ్చలేదు అంతే, సింపుల్ గా. సో వాళ్ళకి ప్యాటర్న్ అనుకున్నారు, వాళ్ళందరూ చాలా కష్టపడి తీస్తారు. బట్ ఆ కష్టం అనేది రైటింగ్ లో స్టోరీ లేకపోతే, స్క్రీన్ ప్లేలో ఉన్న దాన్ని అడ్జస్ట్ చేసుకొని దెన్ అప్పుడు మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా తీయాలో నువ్వు చెప్తున్నావు బ్రో అంటే అలా కాదు. జనరల్ గా అలా చేస్తే అలా అయింది. ఈ మూవీ బౌండ్ స్క్రిప్ట్ వచ్చిందా, లేక అలా జనరల్ గా అలా షూటింగ్ చేసుకుంటే వెళ్ళిపోయారో నాకైతే తెలియదు. కానీ బట్ ఆ సీక్వెన్సెస్ సడన్ గా వస్తాయి, ఫైట్ లో వస్తా ఉంటే ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ముందు మెయిన్ గా ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ దిస్ మూవీ ఏంటంటే,
సినిమాలో సినిమా చూపించడం కంటే డైలాగ్స్ ఎక్కువ చెప్తా ఉంటారు. ఒకళ్ళొకళ్ళు ఎదురెదురుగా నుంచొని లేదా ముందు ముందు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఆ కన్వర్జేషన్ మనం వింటా ఉండాలి. సో అది బీభత్సమైన లాగ్, బోరింగ్ అదే మెయిన్ డ్రాబ్యాక్. సో అది ఎవరు చూస్ చేసుకున్నారో నాకైతే ఐడియా లేదు గానీ ఇట్స్ ద వర్స్ట్ డెసిషన్ అనమాట. సో ఆ పేషెన్స్ అంతా ఆ డైలాగ్స్ దగ్గరే తినేస్తా ఉంటుంది. కొన్ని డైలాగ్స్ బావుంటాయి. కామెడీగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి. అవి కూడా బావుంటాయి. కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ కూడా ఉంటాయి. కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవన్నీ జనాలు ఆ డైలాగ్స్ అన్నిటికి థియేటర్‌లో అరుస్తున్నారు. బట్ అది కాదు కదా సినిమా. సినిమా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మధ్యలో డైలాగ్స్ ఉంటే బానే ఉంటుంది గానీ, బట్ ఇదంతా అయ్యే వ్యవహారం కాదు అని చెప్పి క్లియర్ కట్‌గా ఫస్ట్ హాఫ్‌కి అర్థమైంది. సెకండ్ హాఫ్ ఏదైనా బావుంటుంది మేము ట్రై చేసాం. బట్ ఎబ్బే! దెన్ క్లైమాక్స్ వచ్చి అదంతా అర్థమైపోయి ఓహ్! దీని గురించి ఇలా జరుగుతుందా అని చెప్పి ఒక చిన్న ట్విస్ట్ లాగా, రివీల్ లాగా చేశారు. బట్ అది కూడా బాగాలేదు. కరెక్ట్‌గా చెప్పాలంటే వరస్ట్‌గా అనిపించింది. దెన్ సినిమా అయిపోయి ఆ మంచు పడే ఒక సీన్ ఉంటుంది కదా! సినిమా చూస్తున్నోళ్ళకి అర్థమవుతుంది. ఆ సీన్ పడంగానే ఫిల్మ్ బై గీతూ మోహన్ దాస్ అని పడంగానే జనాలు అరిసారండి. మామూలుగా అరవలేదు. ఈవెన్ యష్ గారి ఎంట్రన్స్ కూడా ఆ లెవెల్‌లో అరిసుండరు. సో అర్థం చేసుకోగలరు. అంటే మాకింగ్ చేస్తున్నారనమాట. గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొట్టారండి. ఆ టైంలో వీడియో తీయడం కుదరలేదు కానీ జనాలు క్లాప్స్ కొట్టారు. మామూలుగా కాదు అరుస్తా, నవ్వుతా, హేళన చేస్తా క్లాప్స్ కొడుతున్నారు. సినిమా అయిపోయిందని సంతోషంలో. అమ్మా! ఇప్పటికైనా వదిలేసారని చెప్పి. సో డబ్బులు అంటే కొనుక్కున్న టికెట్‌కి డబ్బులకి సినిమా మొత్తం చూడాలని ఒక కంకణం కట్టుకొని థియేటర్‌లో నుంచి ఎవరు వెళ్ళలేదు. ఖచ్చితంగా వెళ్ళలేదు. అలా అందరూ ఉండి థియేటర్ మొత్తం సినిమా అయ్యేంత వరకు ఉండి క్లాప్స్ కొట్టి అరుసుకుంటా, గోల చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత కొంతమంది రకరకాలుగా వాళ్ళ రియాక్షన్ చెప్పారు సినిమా ఎలా ఉందని. సో ఇది 'టాక్సిక్' మూవీ గురించి మేముంటుంది ఏమీ లేదు డొల్లే అని చెప్పి 'కోట శ్రీనివాసరావు' గారిది. సో అలాగే అనిపించింది. సో మీకు ఈ మూవీ అంటే మీరు ఆల్రెడీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరి మూవీకి వెళ్ళాలా లేదనేది మీ ఇష్టం అది. 100 రకాలుగా 100 మంది 100 రివ్యూస్ చెప్తారు. రివ్యూస్ చెప్పినంత మాత్రాన మూవీ బాలేదని కాదు, బావుందని కాదు. సో ఆ నిర్ణయం మీరే తీసుకోండి. మీకు నచ్చినట్టు చేసుకోండి. బట్ ఇది నా ఒపీనియన్. సో ఇది ఓవరాల్‌గా ఈ ప్రొడక్ట్ యొక్క విశ్లేషణ. ఆ ప్రొడక్ట్ అయితే నాకు నచ్చలేదు. నేను కొన్నాను కాబట్టి దాని గురించి మీకు చెప్తున్నాను. అంటే టికెట్ కొన్నాను కాబట్టి దాని గురించి మీకు క్లియర్‌గా చెప్తున్నాను. నాకైతే ఈ ప్రొడక్ట్ నచ్చల. మరి మీకెలా ఉంటుందో నాకైతే తెలీదు. సో మన ఛానెల్‌లో మరిన్ని వీడియోస్ కోసం సాలిడ్ మూవీ స్టఫ్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్. बहुत अच्छा